కొంతమంది జీవితాల్లో ఏదైనా శోధన, ఏదైనా ఇబ్బంది, ఒక అనారోగ్యం, ఒక ప్రొలాంగ్డ్ డిసీజ్ గనక ఎవరికైనా ఉంటే కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఏమోనండి వెస్లీ గారు, ఏదో శాపం మా మీద ఉందేమో అనుకుంటున్నామండి, ఏదో కర్స్ మా మీద ఉందేమో అనుకుంటున్నామండి అని కొంతమంది ఆ కర్స్ మా మీద ఇంకా ఉందేమో అన్న గిల్ట్ లో చాలా మంది బతుకుతూ ఉంటారు. ఒక అనుకోని ప్రతికూలత కనుక వచ్చింది అనుకోండి, అప్పటిదాకా లైఫ్ బానే ఉంది, ఒక చిన్న యాక్సిడెంటో లేకపోతే ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో ఒక నెత్తిన పడింది అనుకోండి, ఒక శ్రమ రాగానే ఏమోనండి ఒక శాపం ఇంకా మమ్మల్ని విడిచిపెట్టి పోలేదేమోనండి, మమ్మల్ని వదిలిపెట్టలేదని శాపం. లేదా మనకు బాగా కావలసిన వారు అకస్మాత్తుగా చనిపోయారు అనుకోండి, అది కూడా ఒక కర్స్ ఏమో అని చాలా మంది భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు కొంచెం సరిగా భోజనం చేయకపోతున్నా, లేకపోతే స్కూల్కి వెళ్ళలేకపోతున్నా, లేకపోతే తక్కిన పిల్లలకి యాక్టివ్గా ఉండలేకపోయినా, లేదా కొన్ని రకాలైన డిసీజెస్ ఉన్నాయి, కొన్ని ఆటిజం కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ ఇష్యూస్ కావచ్చు, కొంతమందికి వస్తున్నప్పుడు వెంటనే మెదిలే ఒక ఆలోచన అంటే ఏదైనా శాపం మా మీద ఉందేమో, ఏదైనా శాపానికి మేము లోనైపోయామో, పూర్వదినాల్లో మా పూర్వీకులు ఏదైనా చేయకూడని పని చేశారేమో, ఆ శాపం మాకు అలా వస్తుందేమో చాలా మంది భయపడేవాళ్ళు, లేదా దేవుని ఆరాధించకుండా ఇదే మాట ప్రతిసారి వారి మనసులోకి రావడం ద్వారా దేవుని దగ్గరగా రాలేకపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నమ్మండి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ఆ మరుక్షణమే నీ మీద ఉన్న ప్రతి శాపాన్ని యేసై కొట్టేశాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. నువ్వు మరలా ఎప్పుడు అలాంటి గిల్ట్ లో బ్రతకాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే మన కోసము యేసు ప్రభు శాపమై ఆయన మ్రాను మీద ఏం చేశాడు? ఆయన వ్రాలాడు. మన శాపములన్నీ ఎవరు భరించాడు? ఆయన యేసై భరించాడు.